వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ జానీ వ్లాగ్స్. ఈరోజైతే మీకు బాలామృతంతో బూరెలు అనేవి చేసి చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు వద్దన్న పొంగుతాయి. ఆ విధంగా అనేది పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తా. ఇక్కడైతే ఒక కప్ అనేది బాలామృతం తీసుకున్న మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే 2 స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం స్వీట్ కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లో తీసేసుకొని ఇందులోనే గోధుమ పిండి అనేది ఒక చిన్న కప్పు వేసేసుకుంటున్నా. కొంచెం ఇలాచీ పౌడర్, ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడైతే గ్యాస్ ఆన్ చేసుకొని వాటర్ అనేది పెట్టుకుంటున్నా. కొంచెం వాటర్ అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది, బాగా పొంగుతాయి కాబట్టి కొంచెం గోరువెచ్చగా వాటర్ అనేది చేసుకొని ఇందులో కలుపుకోవాలి. కొంచెం వాటర్ అనేది కాలుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఒక స్పూన్తోన కలిపేసుకున్న తర్వాత చేయితోనైతే స్మాష్ చేసుకుంటూ పిండి మన చపాతీ పిండిలాగా అయితే చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్దీ రెసిపీ కూడా. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. నార్మల్ పిండి అంటే తినలేం కాబట్టి ఈ విధంగా అనేది చేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా పిండిని అనేది అంతా మెత్తగా చేసేసుకోవాలి. ముద్దలాగా చేసేసుకొని ఒక 20 మినిట్స్ అనేది రెస్ట్ ఇచ్చేయాలి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చేసేసుకోవడమే. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది హీట్కి పెట్టుకుంటున్నా. ఆయిల్ వేడయ్యే వరకు ఇప్పుడైతే చిన్న బాల్స్ లాగా చేసేసుకోవడమే. ఇదైతే ఆయిల్ పేపర్ అనేది కట్ చేసుకొని తీసుకుంటున్నా. ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకొని దానిపైన ఈ విధంగా అనేది చేసేసుకోవడమే. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటే చాలా బాగా వస్తాయి. ఎక్కడ ఇవి లేకుండా చాలా బాగా పొంగుతాయి కూడా. చేతికి అండుకోదు, ఆయిల్ కూడా ఎక్కువ అనేది పీల్చుకోదు, అసలు ఆయిలే పీల్చుకోదు, ఒక్క చుక్క ఆయిల్ కూడా పీల్చుకోదు. తినడానికి కూడా చాలా హెల్దీ. ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటి వేసేసుకోవాలి. వేసిన వెంబడే ఒక 5 మినిట్స్ అనేది గ్యాప్ ఇచ్చేసి తర్వాత అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ అనేది. దానిపైన బాగా పొంగుతాయి. చూడండి ఏ విధంగా పొంగుతుందో. మనకు పూరీల కంటే ఫ్లఫీగా వస్తాయి. చూడండి నెక్స్ట్ తిప్పుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు. చూడండి ఫ్లఫీగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను ఇంకా వేసుకుంటున్నా. మీ ఇష్టం. నేనైతే 3 వేసి ఆయిల్లో అనేది ఫ్రై చేసుకుంటున్నా. మీరు ఎక్కువ వేసుకుంటామంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అనేది మళ్ళీ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఇంకా బాలామృతంతో ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే చేసి చూపిస్తాను. చాలా బాగా అనేది పొంగుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అనేది. నేను ఏమన్నా రెసిపీస్ పెట్టినా మీకైతే అప్డేట్ అనేది వస్తుంది కాబట్టి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. చాలా అంటే చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.